మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అండ్ ఈ మూవీకి ఒక వైఫ్గా అమ్మ సపోర్ట్ మీకు ఉంది, మాత సపోర్ట్ మీకు ఉంది. ఈవిడ కాకుండా మీకు బాగా సపోర్ట్ చేసింది, బ్యాక్ బోన్గా నిలిచింది ఈ మూవీకి ఎవరు? అందరు ఉన్నారండి, అనుకున్న వాళ్ళందరూ చేశారు. అందరూ చేశారు. ఎక్కువగా ఒకరి పేరు చెప్పాలి అంటే భరణి గారు, భరణి గారు, ధనరాజ్ గారు, లోహిత్ అన్న, మధు అన్న, ఒక్కళ్ళని లేదండి, ఒక్కళ్ళని కాదు, అందరండి. ఎవ్రీబడి నాకు సపోర్ట్ చేశారు. లేకపోతే ఈ సినిమా రేపు థియేటర్ వరకు రాదండి. అక్కడ కూర్చున్న హీరోయిన్ గారి దగ్గర నుంచి అప్పటికి సేవ్ ద టైగర్స్ చేస్తున్న మా వైఫ్ వరకు అందరూ హెల్ప్ చేశారు నాకు. కమ్ టు యూ మాత, ఎలా ఉన్నారు? పాప ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సో మీరు ఇంతకుముందు న్యూస్ యాంకర్గా చేసిన, లేదు అంటే ఇప్పుడు సేవ్ ద టైగర్స్లో చేశారు, అందరికీ చాలా పరిచయం అయిపోయారు. ఈ మూవీకి ఫస్ట్ రాకేష్ గారు మీకు స్టోరీ వినిపించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే తను మంచి మంచి స్టోరీస్ చెప్తుంటారు. తన దగ్గర అంటే నిన్న ఇవాళ పుట్టిన ఆలోచన కాదు కదా, ఎప్పటి నుంచో ఒక స్టోరీ తీయాలి, ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో తనకు ఉన్నది అన్నప్పుడు స్టోరీస్ సేకరణ కానీ స్టోరీస్ రాసుకోవడం కానీ ఇది చాలా ఉన్నాయి. మేము యూకే వెళ్ళినప్పుడు యాక్చువల్ మేము రాబరీ స్టోరీ అనుకున్నాము. అక్కడ నేను డైమండ్ని చూసి నేను ఈయనకు చెప్పిన దాంతోనే ఆయన అక్కడికక్కడనే స్టోరీ అనుకుని మేము ఇంటికి వచ్చే లోపే నాకు ఈ స్టోరీ ఇట్లా చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి అనగానే నేను చాలా షాక్ అయినా. అంటే ఈ గ్యాప్లోనే అంత మంచి స్టోరీస్ రాసుకోవడం కానీ అదంతా కూడా చాలా బాగుంటుంది. తనది స్టోరీ కలెక్షన్ బాగుంటుంది. ఈ కథ చెప్పినప్పుడు కూడా నేను అనుకున్నాను అంటే ఈ స్టోరీ కూడా చెప్పిండు కదా, కానీ ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు అనుకోగానే కాదు కదా, దానికి ఒక్కొక్క అడుగు ముందు పడాలి, ఎట్లా ముందు పడుతుందో అని అనుకున్నాను. కానీ అనుకోగానే కథ తొందరగానే స్టోరీ లైన్ చేసుకొని వెంటనే ఆన్ స్క్రీన్కి వచ్చేసింది. ఓకే, ఎన్ని డేస్ పట్టింది షూటింగ్కి? షూటింగ్కి మోస్ట్లీ 24 డేస్లో కంప్లీట్. పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం పట్టింది. ఎక్కడండి లొకేషన్స్ ఎక్కడ? అంటే మన కేశవరావుపల్లి అని చెప్పేసి మన సిటీకి అవుట్స్కట్స్లో ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. మన తెలంగాణలోనే ఒక విలేజ్, ఒక తండాలో తీసిన స్టోరీ ఇది. కంప్లీట్గా అక్కడే జరిగింది. కంప్లీట్ మన తెలంగాణలో మన తండాలే జరిగింది. కథ అంతా తండా కథ కదా, తండాలే జరిగింది. ఓకే, ఇక్కడ అంటే బంజారాని పీపుల్ని ఎక్కువ చూపించారు కదా, వాళ్ళ దాంట్లోనే కదా ఇది స్టోరీ. బంజారా పిల్లగాడు ఎవరైతే కేసీఆర్ చోటా కేసీఆర్ ఉన్నాడో, ఓకే, వీళ్ళిద్దరు బంజారా బావమర్దలు. ఓకే, అంటే తండా స్టోరీ ఇది, ఒక తండా స్టోరీ. అంటే రాకేష్ గారు, మీరు ఈ స్టోరీ రాసుకున్న తర్వాత సుజాత గారు ఇంత అందంగా ఉన్నారు, హీరోయిన్గా ఎందుకు తీసుకోలేదు? మీరు కూడా అందంగా ఉన్నారు స్వామి, నెక్స్ట్ సినిమాలో మిమ్మల్ని. అమ్మా స్వామి, అంటే ఈ కథకు కావాల్సిన క్వాలిటీస్ కొంచెం ఇన్నోసెంట్ ఉండాలి. చూడంగానే బంజారా వాళ్ళ ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అంటే మాట్లాడే విధానం కానీ చూడంగానే ఎంత మందిలో బంజారా వాళ్ళు ఉన్నా కూడా మన కన్ను ఎక్కడెక్కడ తిరిగి ఫస్ట్ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అంటే ఎక్కడున్నా సరే వాళ్ళ ఏమంటారు చామ్నెస్ అట్లా కనిపిస్తుంటుంది. అట్లా ఉండాలి, ఇన్నోసెంట్గా ఉండాలి. వాళ్ళు నమ్మిన దాని జోలికి ఎవరైనా వచ్చిందంటే మళ్ళీ వాళ్ళు అంతే ఇచ్చి పడేసేటట్టు ఉంటారు. వాళ్ళు ఏదైనా నమ్మిందంటే ప్రాణం పెట్టేటట్టు ఉంటారు. సో ఆ క్యారెక్టర్ అంతా కూడా కావాలి, ఎంత ఇన్నోసెంట్ ఉండాలి, మాట్లాడినా కూడా అమాయకంగా ఉండాలి, బావ కోసం ఏదైనా చేసేటట్టు ఉండాలి. ఈ క్యారెక్టర్స్ అన్ని మాకు కావాలంటే మాకు ఇద్దరు ధమాక్లే ఈ ముద్దుగుమ్మనే వచ్చింది. ఓకే, ఫస్ట్ అంటే మేము ఫస్ట్ వేరే వేరే క్యారెక్టర్లను కూడా అనుకున్నాము. ఓకే, దాంట్లో మేబీ దేవుడు ఈ కథకి ఈవెనే రాసి పెట్టిండేమో, అందుకే వాళ్ళందరు సైడ్ అయిపోయి ఈ అమ్మాయి ఫేమ్ లోకి వచ్చి. సో అంటారు కదా, ప్రతి తినే గింజ మీద పేరు రాసి, ప్రతి క్యారెక్టర్ మీద ఒక పేరు రాసి పెట్టి ఉంటుంది. ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్, అంటే హీరోయిన్ క్యారెక్టర్ అనే కాదు, ఎవ్రీ క్యారెక్టర్ మనం స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్లను చూస్తున్నంతసేపు మన ఇంట్లో జరిగిన కథలాగానే అనిపిస్తుంటుంది. అంటే ఆ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ అట్లా న్యాయం చేసిండ్రు. ఓకే, సూపర్.